మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. వర్షాకాలంలో పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నారుమళ్లను సాగు చేసిన పొలాలను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. ట్రాక్టర్లతో డ్రమ్ములు పెట్టి బిందెలతో నీళ్లు పోసి పంటలను బతికించుకుంటున్నారు. బయ్యారం మండలం కస్తూరినగర్ గ్రామానికి చెందిన రైతులు ట్రాక్టర్లలో డ్రమ్ములతో సుదూర ప్రాంతం నుంచి నీళ్లు తెచ్చి బిందెలతో నారుమడి తడుపుతున్నారు. మొత్తం కుటుంబమంతా ఎండిపోతున్న నారును కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ఊరించడంతో రైతులు ముందుగానే దుక్కులు దున్నుకొని నార్లు పోసుకున్నారు. ఎక్కువ మంది రైతులు తమ పొలాల్లో కరివేద విధానంలో విత్తనాలను వెదజల్లే పద్ధతిలో సాగు చేశారు. అనంతరం వర్షాలు లేక ఆ పొలాలన్నీ ఎండిపోయాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి నెల రోజులు దాటుతున్నా గత 2 వారాలుగా వర్షాలు ముఖం చాటేశాయి. నేడు ఇదే సమయంలో బయ్యారం పెద్ద చెరువుతో పాటు మిగతా చెరువులు, కుంటలు, అలుగులు దుంకుతూ జలకళతో కలకల్లాడాయి. సాగు చేసిన పొలాలు ఎండిపోవడం, నారుమళ్లు బీటలు వడ్డంతో 20 నుంచి 30 వేల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి సాంబా అందిస్తారు. సాంబా, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో నిజంగానే కరువు తాండవిస్తున్నట్టు తెలుస్తోంది. నారుమల్ ఎండిపోకుండా బిందెలతో రైతులు నీళ్లు పోస్తున్న దయనీయ సిచ్యుయేషన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎప్పుడో యాసంగి పంటలో కనపడాల్సినటువంటి దృశ్యాలు ఈసారి ఖరీఫ్ అంటే వానాకాలం పంటలోనే కనపడుతున్నాయి. సాధారణంగా యాసంగి పంటకు కొంత వాటర్ తక్కువ ఉంటుంది, కానీ ఈసారి ఖరీఫ్ సీజన్ లో మంచి వానాకాలంలో జూలై నెల 20వ తారీఖు మధ్యలో ఉన్నాం మనం. 18-20 తారీఖుల మధ్యలో ఇప్పుడు కుండపోత వర్షాలతో వాగులు వంకలు కలకల్లాడుతూ ఉండాల్సినటువంటి రోజుల్లో వరుణుడు ముఖం చాటేయడంతో బయ్యారం మండల వ్యాప్తంగా కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ ప్రాంతంలో ఇటువంటి పరిస్థితులు చూస్తున్నామని రైతులు చెప్తా ఉన్నారు. కరువు వస్తే ఎంత దారుణంగా ఉంటుందో అంత దారుణంగా ఉంది. కరివేద సాగు పేరుతో ఈ మధ్య కాలంలో కొత్త వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అధికారులు వెదజల్లేటువంటి పద్ధతిలో సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్తున్నారు. దాంతో పాటే కూలీల కొరత కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూలీల అవసరం కూడా ఉండదని కరివేద సాగును తీసుకొచ్చారు. దీన్ని నమ్మి కరివేద సాగు విధానంలో సాగు చేసేటువంటి రైతులు ఇప్పుడు నిండా మునిగారు. ఎందుకంటే వెదజల్లే పద్ధతిలో చల్లిన తర్వాత ఇప్పటి వరకు వర్షాలు రాకపోవడంతో మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి. ఆ పొలాలు ఎండిపోతే కళ్ళ ముందు కాపాడుకోలేక రైతాంగం అంతా వెలువెల్లాడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. బయ్యారం మండలంలో చాలా గ్రామాలలో కరివేద సాగు పద్ధతిలో చేసేటువంటి పొలాలన్నీ ఎండిపోయి రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా మరోవైపు చూస్తే ఎక్కడైతే పాత విధానంలో నాట్లు వేసేందుకు నారుమళ్లు పోస్తున్నటువంటి ప్రాంతాలలో ఆ నారుమళ్లను కాపాడుకోవడం కోసం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ నారుమళ్లు కూడా బీళ్లు వారిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు, నీళ్లు లేక నారుమళ్లు కూడా బీటలు వారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులు ఎట్లయినా నారుమళ్లను కాపాడుకోవాలి, నాట్లు వేసుకోవాలంటే నారు కావాలి కాబట్టి కాపాడుకోవాలన్నటువంటి ఆలోచనతోని శక్తికి మించినటువంటి తాహతకు మించినటువంటి పనులు చేస్తున్నారు. అందుబాటులో నీళ్లు లేకపోవడంతో సుదూర ప్రాంతానికి వెళ్లి ట్రాక్టర్ లో డ్రమ్ములు పెట్టుకుని వెళ్ళి ఆ డ్రమ్ములు నింపుకొచ్చి నెట్టిన బిందెలతోని నారుమళ్లకు పోస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. ఇది కస్తూరినగర్, బయ్యారం మండలం కస్తూరినగర్ లో రాంబాబు అనేటువంటి రైతు పొలంలో కనపడినటువంటి దృశ్యం. ఇక్కడ ఒక్కటే కాదు, ఈ మండలం వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు వరప్రదాయనిగా ఉన్నటువంటి బయ్యారం చెరువులో ఇప్పుడు నీళ్లు లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది ఇదే సందర్భంలో ఇదే జూలై 15 నుంచి 20 తారీఖుల మధ్యలో ఈ ప్రాంతం అంతా వర్షాలతో సుభిక్షంగా ఉన్నటువంటి పరిస్థితి. బయ్యారం చెరువు కూడా మత్తడి పోసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ లింక్ కు సంబంధించినటువంటి చెరువులు ఎక్కడా కూడా నిండకపోవడంతో దిగువకు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాలలో ఈ కరివేద సాగు పేరుతో సాగు చేసినటువంటి పొలాలను దున్నేస్తున్నారు. ఎందుకంటే అవి మొలిసినా ఎండిపోతున్నాయి. మళ్ళీ వాటి నుంచి దిగుబడి వచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి రైతులు వాటిని దున్ని మళ్ళీ ఒకవేళ వర్షం పడితే నాటేసుకునేదానికైనా మొగ్గు చూపుతున్నారు తప్ప ఆ పంటలను కాపాడుకోలేని పరిస్థితి. ఒక్కొక్క రైతుకు దమ్ము చేయడంతో పాటు ఆ కొనుగోళ్లకు సంబంధించి విత్తనాల కొనుగోలు చేయటము, వాటిని చల్లటానికి, దాంతో పాటు ఇట్లా మొత్తం 20-25 వేల రూపాయల దాకా ఖర్చు వచ్చిందని చెప్పి రైతులు చెప్తున్నారు. ఒక ఎకరా
లో విత్తినటువంటి రైతు 20,000 నష్టపోతే 4-5 ఎకరాలు కౌలు తీసుకొని చేసినటువంటి రైతులు అయితే దాదాపు లక్ష రూపాయల సంభవానికి వరకు ఇప్పటికే నష్టపోయారు. ఏమీ కాలేదు, ఇప్పటికే 25-30 వేలు ఖర్చు వస్తే పంట అంతా చేతికొచ్చే వరకు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాస్తవంగా పంట కాలం సజావుగా సాగుతే కష్టమో నష్టమో దిగుబడి వస్తే దాన్ని రైతు భరించేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఒక ఎకరానికి 40 బస్తాల చోట ఒక 20 బస్తాలు రైతు మిగతాదంతా రైతు భరించుకునేటువంటి పరిస్థితి ఉంటది. ఈ పంట కాకపోతే వచ్చే పంట అని చూస్తాడు. కానీ ఇప్పుడు పూర్తిగా ఈ డబ్బులన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఈ 20,000-30,000 రూపాయలు ఏవైతే పెట్టుబడి పెట్టారో ఎకరా మీద అది రూపాయి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. దీంతో పాటు మళ్ళీ సాగు చేయాలంటే మళ్ళీ ఒక 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకోవాల్సిన దుస్థితి వస్తుంది. 20-20+40 అయితే ఈ ఏడు పంట పండితే మొత్తానికి సరిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఇదే వర్షాభావ పరిస్థితులు ఉంటే గనక పంట దిగుబడి తగ్గితే దాంట్లో నష్టం, మళ్ళీ ఈ మొదట ఇలా విత్తుకోవడం వల్ల సకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం, ఈ 2 నష్టాలు కూడా రైతు మీద పడతాయి. అంటే ఒకే సీజన్ లో రైతు 2 సార్లు నష్టపోవాల్సినటువంటి దుస్థితి దాపురించింది. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఆ పంటలను రక్షించడం కోసం నీళ్ల తరలింపు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు లేదంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకత్వం కానీ ఇక్కడ చొరవ చూపట్లేదు. ఎందుకంటే మొత్తం ఆ ఇంటర్లింక్డ్ ఏదైతే గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో వాటిలో పెద్ద చెరువులు నిండితే కనుక దిగువకు నీళ్లు వస్తాయి. ఆ పెద్ద చెరువులకు నీళ్లు తరలించేటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు వాటిని పడుకోబెట్టారు. వాటి నుంచి నీటిని లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ నుంచి నీటిని లిఫ్ట్ చేస్తే కొంత ఉపయోగకరంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. పార్ట్ ఆఫ్ వరంగల్ అండ్ పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి చెరువులకు ఆ నీళ్లు మత్తళ్ల ద్వారా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. వాగులు వంకల ద్వారా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ లేకుండా పోవడంతో భూగర్భ జలాలు కూడా అడగంటిపోయినాయి. బోర్లు వేసి నడుపుకుందామంటే కూడా నడిచే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు బోర్ వేయాలంటే కూడా ₹1,00,000 ఖర్చు అవుతుంది. కాబట్టి రైతాంగం ఒక అగమ్యమైనటువంటి గోచర పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా గానీ కరువు తాండవిస్తుంది. జూలై నెలలో వర్షాలు లేకపోవడం పట్ల రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా మబ్బు కనపడుతుంది తప్ప ఆకాశంలో మేఘాలు వస్తున్నాయి, మబ్బులు వస్తున్నాయి తప్ప వర్షం కురిసినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. అక్కడ వర్షాలు కురిసినప్పటికీ కూడా అవి పత్తికి ఉపయోగపడతాయి తప్ప ఈ పంట చేలను రక్షించేందుకు, వరి పంట పొలాలను కాపాడేందుకైతే ఉపయోగపడవు. ఇటు 2 ప్రధాన నదుల్లో నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఆ నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. గోదావరి ఉప్పొంగిపోయింది. నిన్నటిదాకా 52 అడుగుల దాకా భద్రాచలం దగ్గర ప్రవహించినటువంటి పరిస్థితి ఉండే. అక్కడ సీతారామ కట్ట రెడీగా ఉంది. ఆ నీటిని లిఫ్ట్ చేయడానికి వీళ్ళ దగ్గర పెద్దగా ఉపయోగం లేదు కనపడుతుంది. ఒక మోటార్ ఆన్ చేసి 3-4 రోజులు నడిపించి ఇప్పుడు అది కూడా బంద్ చేసేట్టుగా చెప్తున్నారు. ఒక పక్క కృష్ణాలో సర్ప్లస్ వాటర్ ఉంది, పక్కన 3-4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోలు వస్తున్నాయి. వాటిని విడుదల చేస్తామని చెప్పినప్పుడు కూడా అది కేవలం ఇప్పుడు కృష్ణా నుంచి పాలేరు నుంచి విడుదల చేసినటువంటి నీళ్లు కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించినట్టుగా చెప్తున్నారు. దీంతో మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఇప్పుడు తాజాగా కొత్తగా ఏర్పడినటువంటి మండలాలు కలిపితే అన్ని మండలాలు కూడా కరువు పరిస్థితులే తాండవిస్తున్నాయి, కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి రైతాంగం ఆందోళన చెందుతోంది. సరిత, థ్యాంక్ యూ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.